ఈ లోకంలో చాలామంది నాయకత్వం అంటే అధికారం అని భావిస్తున్నారు. కుర్చీ ఉన్నవాడు నాయకుడు, ఆజ్ఞాపించేవాడు నాయకుడు, ఇతరులను భయపెట్టేవాడు, నియంత్రించేవాడు గొప్పవాడు అని అనుకుంటుంది ఈ లోకం. కానీ ఒక ప్రశ్న అడుగుదాం. సిలువపై మరణించిన వాడు ఎలా ప్రపంచానికి ప్రభువు అయినాడు? అధికార సింహాసనము ఎక్కనటువంటి యేసు ఎలా కోట్లాది హృదయాలను పాలిస్తూ ఉన్నాడు? ఇదే బైబిల్ ప్రకటించే సేవక నాయకత్వం యొక్క రహస్యం. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇలా అంటాడు, క్రీస్తు యేసులో ఉన్న మనస్సు మీలోనూ ఉండనీయుడి. ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రీకు పదం ఫ్రోనేమా. అది కేవలము ఆలోచన కాదు, అంతర్గత ధోరణి, హృదయం యొక్క స్వభావం. యేసు నాయకత్వం అధికారముతో ఆరంభము కాలేదు, వినయముతో ప్రారంభమైంది. పౌలు చెప్పినటువంటి మహత్తరమైనటువంటి సత్యం ఏమిటంటే, యేసు తనను తాను రిక్తునిగా చేసుకునేను. గ్రీకు పదమైనటువంటిది ఎకోనోసేన్ అన్నటువంటి పదాన్ని రిక్తుడు అన్నటువంటి దానికి ఉపయోగించబడినది. ఇది కెనోసిస్ సిద్ధాంతం, అనగా దేవుని యొక్క మహిమ కలిగిన వాడు సేవకుని యొక్క స్థితిలో ఏ ఆడంబరము లేకుండా, అధికారము లేకుండా వారు దిగి వచ్చినారు. పౌలు గారు చెప్పినటువంటి మరొక గంభీరమైనటువంటి వాక్యం ఇసియోస్ మోర్ఫెన్ డౌలో, అనగా మోర్ఫెన్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే రూపము లేదా స్వరూపము లేదా స్వభావము, సేవకుని యొక్క స్వరూపము ధరించాడు అన్నటువంటిది మోర్ఫెన్ అనే గ్రీకు పదం యొక్క అర్థం. రెండవది డౌలోస్. డౌలోస్ అన్నటువంటి గ్రీకు పదం యొక్క అర్థము సేవకుని లేదా బానిస యొక్క, అంటే స్వంత హక్కులు లేని లేదా పూర్తిగా యజమానికి అంకితమైనటువంటి సేవకుడు అని డౌలోస్ పదం యొక్క అర్థం. పాత నిబంధన గ్రంథంలో హీబ్రూ పదము ఏవెద్ కూడా ఇలాంటి భావననే సూచిస్తుంది. కాబట్టి నిజమైనటువంటి దేవుని యొక్క సేవకుడు అధికారముతో కాదు, విధేయతతో జీవిస్తాడు అన్నది దీని యొక్క భావం. యేసు తనను తాను తగ్గించుకుని శిలువ మరణం వరకు విధేయుడయ్యాడు. శిలువ ఆయన పరాజయము కాదు మిత్రమా, దేవుని యొక్క ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి ప్రకటన. ప్రియులరా, సేవక నాయకత్వం అంటే ప్రజలను నియంత్రించడము కాదు, సేవక నాయకత్వం అంటే ప్రజలను నిర్మించడం. గాడ్ బ్లెస్.